అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది వీఐపీలకు అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆహ్వానాలు పంపారు. వచ్చిన గెస్టులకు గుర్తుండిపోయే గిఫ్టులను రెడీ చేస్తున్నారు తీర్థ ట్రస్ట్ సభ్యులు. దేశీ నెయ్యితో చేసిన ప్రత్యేక మోతిచూర్ లడ్డును ప్రసాదంగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయ పునాది సమయంలో తవ్విన మట్టిని ముఖ్య అతిథులకు గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న ప్రధాని మోదీకి రామ మందిరం యొక్క 15 మీటర్ల చిత్రాన్ని జూట్ బ్యాగ్ లో ఉంచి అందించనున్నారు. దేశవ్యాప్తంగా 11,000 మంది వీఐపీలకు ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆహ్వానాలు పంపారు. జనవరి 22న జరిగే వేడుకల కోసం ఆలయ ప్రాంగణంలో 7,500 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారణాసి పూజారి శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను చేస్తారని, ఆయనతో పాటు 4 ధర్మకర్తలు, 4 పూజారులు ఉంటారన్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 15 జంటలు ఆలయంలో నిర్మించిన 5 మండపాలలో దర్శనమివ్వనున్నారు. రామ్లల్లా ఆలయానికి తలుపుల ఏర్పాటు చివరి దశకు వచ్చాయి. గ్రౌండింగ్ ప్రక్రియతో పాటు 3వ అంతస్తు కోసం రాళ్లను శుభ్రపరిచే పని వేగంగా జరుగుతోంది. జనవరి 19 నాటికి పనులన్నీ పూర్తవుతాయని అధికారులు ప్రకటించారు. రామ్లల్లా గర్భగుడి ప్రధాన ద్వారంపై బంగారు తలుపులు అమర్చారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయ్కాట్ చేయడాన్ని రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ కావాలనే సాకులు చెబుతోందని అన్నారు. 4 పీఠాలకు చెందిన శంకరాచార్యులు చెప్పిన కారణాలు ఆమోదయోగ్యం కాదన్నారు. అంతా శాస్త్ర ప్రకారమే జరుగుతోందన్నారు సత్యేంద్ర దాస్.